అండ్ ఈరోజు మనం పాలిటీ స్టార్ట్ చేసుకుంటున్నాం. అందులోని భాగంగా మనం పాలిటీ ఎలా కంప్లీట్ చేస్తామంటే ఆర్టికల్స్ రూపంలో 470 ఆర్టికల్స్ ప్రజెంట్ ఉన్నాయి 2026కి. ఈ ఆర్టికల్స్ రూపంలో పాలిటీ కంప్లీట్ చేస్తాం. ఆర్టికల్స్ రూపంలో కంప్లీట్ చేసుకుంటే మనకి సిలబస్ కవర్ అవుతుంది. ముఖ్యంగా ఆర్టికల్స్ అనేటటువంటివి ఎక్కువగా అడిగారు గత గ్రూప్స్ ఎగ్జామ్స్లో పాలిటీలో భాగంగా. అలాగే కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ కేసెస్ లింకప్ చేస్తూ అడుగుతున్నాడు. అందులో భాగంగా మనం ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం 1 by 1. అయితే ప్రస్తుతానికి భారతదేశంలో మనకి 25 భాగాలు ఉన్నాయి, 470 ఆర్టికల్స్ అధికరణలు ఉన్నాయి, 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ షెడ్యూల్స్ అనేవి తర్వాత క్లాస్లో చూద్దాం. అలాగే భారతదేశం అనేటటువంటిది రాజ్యాంగంలో మనకి రాజ్యాంగ రచనకర్తలు మనకి పార్ట్ 1 రూపం నుంచి అలాగే పార్ట్ 25 25 భాగాలను పొందుపరిచారు. అందులో ఆర్టికల్స్ అనేటటువంటివి సబ్ క్లాస్ చేశారు. మొట్టమొదటిది ఇందులో చూసుకుంటే 1 నుంచి 4 అధికరణలు మనం యూనియన్ మరియు దాని భూభాగం కింద పెట్టారనమాట. ఇప్పుడు మనం ఇది చూద్దాం 1 by 1. ఇలా మనం 470 ఆర్టికల్స్ని డిస్కస్ చేసుకుంటే పాలిటీ అనేటటువంటిది కంప్లీట్ అవుతుంది. అందులో భాగంగా మొదటిది పార్ట్ 1 మనం చూద్దాం. పార్ట్ 1కి వచ్చేసరికి ఈ యొక్క పార్ట్ 1 మనకి యూనియన్ మరియు దాని భూభాగం అని చెప్తున్నాడు. ఏది అధికరణలు ఆర్టికల్స్ 1 నుంచి 4. ఈ ఆర్టికల్స్ 1 నుంచి 4 ఏం చెప్తుందంటే భారతదేశం యొక్క భూభాగం పేరు. భారతదేశం యొక్క భూభాగం పేరు మనకి భారత్, అలాగే ఇండియా అని మనకి నామకరణం ఉంది. అలాగే దాని భూభాగం భారతదేశం యొక్క భూభాగం మనకి ఇది మన యొక్క టెరిటరీ. అలాగే మన రాష్ట్రం ఇందులో ఉండేటటువంటి రాష్ట్రాల ఏర్పాటైతేనేమి, ఇందులో ఉండేటటువంటి భారతదేశంలో ఉండే రాష్ట్రాల సరిహద్దులు పేర్లు, అలాగే వాటి యొక్క సరిహద్దుల మార్పు, ఇటువంటివన్నీ కూడా మనం 1 నుంచి 4 ఆర్టికల్స్ని పొందుపరచడం జరిగింది. అందులో భాగంగా ఒక్కొక్కటి డిస్కషన్ చేద్దాం. మరి మొదటి ఆర్టికల్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇండియా దట్ ఈస్ భారత్ షల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే భారత్ అంటే మనకి రాష్ట్రాల సమైక్య అని పిలవడం జరిగింది రాజ్యాంగంలో. యూనియన్ ఆఫ్ స్టేట్స్ మన భారతదేశ రాజ్యాంగ రచనలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇలా పిలవడం జరిగింది రాష్ట్రాల సమైక్య అని. ఎందుకంటే మనది ఫెడరేషన్ కాదు, ఫెడరేషన్ ప్రభుత్వం రాజ్యాంగం లేదా దేశం కాదు, ఫెడరేషన్ కాదు. ఎందుకంటే ఇది మనకి అమెరికా అనుకుంటే ఈ యొక్క అమెరికా మనకి స్టార్టింగ్ 13 దేశాలతో ఒప్పందం, ఈ 13 రాష్ట్రాలు ఒప్పందం చేసుకొని ఒక దేశంగా ఏర్పడ్డాయి. అదే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా. అయితే తరువాత కాలంలో ఇవి అలా ఒక్కొక్కటి యాడ్ అయ్యి 56 వచ్చాయి. సబ్జెక్ట్ టు కరెక్షన్. ఈ 56 రాష్ట్రాలు కలిసి ఒక ఒప్పంద పత్రాన్ని కుదుర్చుకొని ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాగా ఫార్మేషన్ అయ్యాయి. అంటే రేపొద్దున్న ఏదైనా జరిగితే ఇందులో ఏదో ఒక రాష్ట్రం బయటకు వచ్చేవచ్చు. తనకు నచ్చక శాన్ ఫ్రాన్సిస్కో అయితేనేమి, లేదు వాషింగ్టన్ DC అయితేనేమి, చికాగో అయితేనేమి, పెన్సిల్వేనియా అయితేనేమి, ఇటువంటి రాష్ట్రాలు అనేటటువంటివి బయటకు వచ్చేవచ్చు. అటువంటి అధికరణ అక్కడ కల్పించారు రాజ్యాంగం, అమెరికా రాజ్యాంగం. మనది అలా కాదు అని చెప్తున్నారు. ఏంటి
భారతదేశం అనేటటువంటిది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటున్నాడు. అంటే ఇది మన భారతదేశం అనుకుంటే ఇందులో ఉన్న రాష్ట్రాలు మనకి ఒప్పంద పత్రంతో ఇక్కడ అమలు జరగలేదు. ఒప్పందం కుదుర్చుకొని భారతదేశ దేశం అనేటటువంటిది ఏర్పడలేదు అని చెప్తుంది. అలాగే ఇందులో ఎవరికైనా గొడవలు వస్తే విడిపోవడానికి కూడా, బయటికి రావడానికి కూడా అధికారం లేదు అని చెప్తుంది. ఉదాహరణకి తమిళనాడు సపరేట్గా దేశం అవడానికి అవకాశం లేదు. అలాగే మహారాష్ట్ర సపరేట్గా దేశం అవడానికి అవకాశం లేదు అని మనం అర్థం చేసుకోవాలి. ఎంత తన్నుకున్నా ఈ యొక్క ప్రాదేశిక భూభాగంలో మాత్రమే భారతదేశం అనేటటువంటిది తన్నుకోవాలి. ఎన్ని రాష్ట్రాలకైనా మీరు విడిపోండి, కానీ ఇందులో నుంచి బయటికి వచ్చే అధికారం మీకు లేదు అని రాజ్యాంగం రాసిందనమాట. ఇది నేటి భవిష్యత్ తరాలకి అనుగుణంగా ఆనాటి 75 సంవత్సరాల క్రితం రాజ్యాంగ రచన రాసినటువంటి దార్శనికతల ఇది మనకి ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. లేకపోతే ఈ పాటికి ఇండియా అనేటటువంటిది ఎన్ని మొక్కలు అవ్వాలో ఊహకే మనం ఊహించడానికే చాలా భయం వేస్తుంది. కాబట్టి మనకు అటువంటి అధికారం లేదని చెప్తుంది అనమాట. యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే అర్థం అది. అంటే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే రాష్ట్రాల యొక్క అనుబంధము లేదా రాష్ట్రాల యొక్క అనుమతితో మన దేశం ఏర్పడలేదు. రాష్ట్రాల యొక్క అనుమతితో ఏర్పడలేదు కాబట్టి ఏ యొక్క రాష్ట్రము కూడా బయటకు రావడానికి అవకాశం లేదు అని యూనియన్ ఆఫ్ స్టేట్స్ యొక్క అర్థం చెప్తుంది. మరి మన భారతదేశానికే ఇండియా అని, భారత్ అని చెప్పుకున్నాం. పేర్లు అధికారిక పేర్లు అయితే ఉన్నాయి. భారతదేశం ఫెడరేషన్ కాదు. ఎందుకు కాదు? ఫెడరేషన్ ఎవరు? అమెరికా. ఇది అమెరికా అనుకుంటే ఇందులో రాష్ట్రాలు అనేటటువంటివి నచ్చకపోతే బయటకు వచ్చేవచ్చు. అదే మన ఇండియాకైతే అలా రావడం కుదరదు. అందుకే మనది ఫెడరేషన్ కాదు అని రాజ్యాంగం పేర్కొన్నది. అలాగే మనం రాజ్యాంగంలో అందుకే యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని వాడామన్నమాట. ఎందుకు రాజ్యాంగ కర్తలు యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే పదాన్ని వాడారు? ఎందుకు వాడారు? దానికి అంబేద్కర్ ఒక 2 కారణాలు చెప్పారు. ఏంటి కారణాలు అంటే, భారతదేశం రాష్ట్రాల ఒప్పందం వల్ల ఏర్పడలేదు. అదే ఇప్పుడు చెప్పుకున్నాం. ఎందుకంటే అమెరికా తీసుకుంటే మనకి అమెరికా 13 రాష్ట్రాలు కలిసి ఏర్పడింది. రేపొద్దున్న ఏదైనా గొడవ జరిగితే ఈ రాష్ట్రంలో నుంచి బయటకు వచ్చేవచ్చు, ఆ అధికారం ఉంది. కానీ భారతదేశం అటువంటి ఒప్పందాలైతే ఏమీ చేసుకోలేదు. అందుకే మనం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పిలుస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే క్లాస్ 2 ఆర్టికల్ 1లో సబ్ క్లాస్ 2, ఆర్టికల్ 1లో సబ్ క్లాస్ 1 ఏం చెప్పింది? మనది ఫెడరేషన్ కాదు అని చెప్పింది. రెండోది ఏం చెప్తుంది? సబ్ క్లాస్ 2 రాష్ట్రాలకు విడిపోయే హక్కు లేదు. అంతే కదా. మాకు నచ్చింది తెలంగాణ కానీ తమిళనాడు కానీ నేను బయటికి వెళ్ళిపోతాను అంటే కుదరదు. ఏ రాష్ట్రం కూడా మేము భారతదేశం నుంచి బయటకు వెళ్తాం అని చెప్పే హక్కు లేదు. అది ఇంపార్టెంట్. అందుకే ఈ 2 క్లాసులు ఇంపార్టెంట్. ఆర్టికల్ 1లోనే సబ్ క్లాస్ 1లో ఒకటి, సబ్ క్లాస్ 1లో రెండోది. అది రెండోది చూసుకుంటే సబ్ క్లాస్ 1లో ఒకటి, అదే సబ్ క్లాస్ 1లో 2 అది. ఇది సబ్ క్లాస్ 1లో 2. అది మనం గుర్తుంచుకోవాలి. 1లోనే 2 ఉన్నాయి, అది మనం గుర్తుంచుకోవాలి. ఈ సబ్ క్లాస్ 1లోనే ఇది 1లో 1లో 1 ఇది. ఈ 1లోనే 1 ఉంది. అలాగే ఈ సబ్ క్లాస్ 1లోనే 2 కూడా ఉంది. అది మనం గుర్తుంచుకోవాలి. ఇది 1వది,
ఇది రెండోది. ఇప్పుడేంటి మెయిన్ సబ్లోకి వద్దాం. ఆర్టికల్ 1లో రెండోది ఇదేం చెప్తుంది? ఆర్టికల్ 1లో 1 చూసాం సబ్ క్లాస్, అదే 1లో 2 చూసాం. ఇప్పుడు ఆర్టికల్ 1లో సబ్ క్లాస్ 2 చూద్దాం. ఇదేం చెప్తుంది? మన భారతదేశం అనేది 3 భాగాలుగా ఉంటుంది. మన ఎంటైర్ టెరిటరీ అనేటటువంటిది మనకి ఎలా ఉంటుంది? 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి స్టేట్స్, రాష్ట్రాలుగా. 2 టెరిటరీస్, యూనియన్ టెరిటరీస్గా. 3 ఏంటంటే ఏవైనా రాష్ట్రాలు మన దేశంలోనికి విలీనమైతే అటువంటి ప్రాంతాలు, అక్వైజేషన్ ల్యాండ్స్, అది మూడోది కూడా చెప్పుకోవచ్చు. మొదటిది స్టేట్స్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఇలా మహారాష్ట్ర, ఇవన్నీ స్టేట్స్. 3 భాగాల్లో ఒకటోది. రెండోది ప్రస్తుతం యూనియన్ టెరిటరీస్, 28 రాష్ట్రాలు, 8 టెరిటరీస్. సబ్జెక్ట్ కరెక్షన్ అప్డేట్ అయితే చూడండి. మూడోది మనకి అక్వైర్డ్ టెరిటరీస్. చెప్పాను కదా, మనం ఏమైనా అక్వైర్ చేసుకున్నవి కూడా అన్నీ 3వ భాగంలోకి వస్తాయి. ఏంటి? 1961లో మనం గోవాని మన ఆంధ్రప్రదేశ్ భూభాగంలో విలీనం చేశాం. కాబట్టి ఇటువంటివన్నీ అక్వైర్డ్ టెరిటరీస్ కింద వస్తుంది. పోర్చుగీసు పాలన నుంచి మనం భారతదేశంలో ఇది కలిసిందనమాట, కలుపుకున్నాం. మరి ఆర్టికల్ 2 ఈ ఆర్టికల్ 2 ఏం చెప్తుంది మనకి? అడ్మిషన్ ఆర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ స్టేట్స్. అంటే ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే మనకి అడ్మిషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు మన స్కూల్లో అడ్మిషన్స్ జరుగుతున్నాయి, ఎవరైనా వచ్చి జాయిన్ అవ్వచ్చు. అలాగే లేదా ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఉన్నవి మనం కొత్తగా ఏర్పాటు చేసుకోవచ్చు అని చూడొచ్చు అనమాట. అంటే ఆర్టికల్ 2 మనకి ఏం చెప్తుంది? పార్లమెంట్ అనేటటువంటిది కొత్త రాష్ట్రాలను భారతదేశంలో చేర్చవచ్చు. అలా కదా మనం చేర్చాం, పార్లమెంట్ ద్వారా మనం చేర్చాం కదా. ఉదాహరణకి మనకి సిక్కిం అనేటటువంటిది మనకి మన భారతదేశంలోకి ఎప్పుడు వచ్చింది? ఈ ఆర్టికల్ 2లోంచి వచ్చింది అధికరణ ప్రకారం. అంటే కొత్త రాష్ట్రాలని భారతదేశంలో చేర్చుకోవచ్చు. గోవా, సిక్కిం పార్లమెంట్ చట్టాల ద్వారా మనం చేసి లోనికి తెచ్చుకోవచ్చు. అయితే ఇది ఎప్పుడు వర్తిస్తుంది మనకి? ఎప్పుడు వర్తిస్తుందంటే భారతదేశంలో ఆ ప్రాంతం అనేటటువంటిది ఇంతకు ముందు భారతదేశంతో ఆ ప్రాంతం ఉండకూడదు, కొత్తగా వచ్చి చేరొచ్చు. అటువంటివి మనకి ఈ ఆర్టికల్ 2లోకి వస్తాయన్నమాట. ఉదాహరణకి ఇక్కడ సిక్కిం ఉంది, ఇంతకు ముందు మనకి భారతదేశంలో అది లేదు, ఇది మనకి తర్వాత వచ్చి కలిసింది. అలాగే గోవా, ఇది మనకు లేదు, ఇప్పుడు వచ్చి కలిసింది. అలా అనమాట. ఆ సమయంలో మాత్రమే ఈ ఆర్టికల్ 2 అనేది మనకి వర్తిస్తుంది అని గుర్తుంచుకోవాలన్నమాట. అంటే భారతదేశంలో లేని ప్రాంతము పార్లమెంట్ చట్టం ద్వారా మనం భారతదేశంలోనికి చేర్చుకోవచ్చు. అది ఆర్టికల్ 2 అనేటటువంటిది మనకి వర్తిస్తుంది ఆ సమయంలోనే. ఉదాహరణ చూడండి, సిక్కిం ఉంది, 75లో భారతదేశంలో చేరింది. అంటే ఏ ప్రకారం చేరింది? ఆర్టికల్ 2 22 రాష్ట్రంగా చేర్చుకున్నాం. అది ఇంతకు ముందు మన భారతదేశంలో భాగం కాదు, అందుకే ఆర్టికల్ 2 ప్రకారం మాత్రమే దీన్ని చేర్చుకున్నాం. అది దాని అర్థం అనమాట. గోవా కూడా అంతే కదా. 1961లో అంతవరకు మన భూభాగంలో అది పరిధి కాదు.
మనం ఏం చేసాం, మన దాంట్లో విలీనం చేసుకున్నాం. తర్వాత 87లో రాష్ట్ర హోదా అనేటటువంటిది ఇచ్చాం. ఆర్టికల్ 2 బ్రీఫ్గా మనకి ఏం చెప్తుందంటే మన భారతదేశ పరిధిలో లేనటువంటి భూభాగాలు పార్లమెంట్ చట్టం ద్వారా మనం మన భూభాగంలోనికి కలుపుకోవచ్చు అని చెప్తుంది ఆర్టికల్ 2. దీని మీద పక్కా ప్రశ్నలు అడుగుతారండి, అందుకు ఇంత దీనిగా వెళ్తున్నాం. మరి ఆర్టికల్ 3 మనకేం చెప్తుంది? ఆర్టికల్ 3 మనకేం చెప్తుంది? ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. ఆర్టికల్ 3 మనకేం చెప్తుంది? ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. అంటే ఆర్టికల్ 2, 3 తేడా గమనించారా? ఆర్టికల్ 2 ఏం చెప్తుంది? ఇంతవరకు మన భూభాగంలో లేనిది ఏదైనా యాడ్ చేయాలంటే ఆర్టికల్ 2 ప్రకారం యాడ్ చేస్తాం. అదే ఆర్టికల్ 3 అనుకోండి, ఆల్రెడీ ఇది మన భూభాగంలో ఉన్నదాన్నే మనం కొత్త రాష్ట్రముగా ఏర్పాటు చేస్తున్నాం. అది తేడా. ఆర్టికల్ 3 అనేటటువంటిది అదే అనమాట, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. కొత్త రాష్ట్రాలని మనం ఏర్పాటు చేయవచ్చు పార్లమెంట్ చట్టం ద్వారా. అది 3వది తెలియజేస్తుంది. 2వది ఏం తెలియజేస్తుంది? అది మన భూభాగం కాదు, కానీ పార్లమెంట్ చట్టం చేసి మన భూభాగంలో కలుపుకుంది. అది 2వది చెప్తుంది ఆర్టికల్. 3వది ఏం చెప్తుంది? అది మన భూభాగమే, మన భూభాగంలో ప్రాంతమే 3వ ఆర్టికల్, కానీ 2 రాష్ట్రాలుగా విడగొట్టవచ్చు, లేదా 2 రాష్ట్రాలను కలిపి ఒక రాష్ట్రంగా చేయొచ్చు. ఏదైనా అది మన భూభాగంలో ఇంతకుముందు భాగం, దాన్ని మాత్రమే మారుస్తున్నాం అనమాట. అది ఆర్టికల్ 3. అది డిఫరెన్స్. ఆర్టికల్ 3 అంటే డిఫరెన్స్ అదనమాట. అది మనం గుర్తించుకోవాలి. కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు. ఉదాహరణకి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయొచ్చు అన్నారు కదా, ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఉన్నాయి. ఇది ఇంతకుముందు ఈ 2 ఏంటి? ఆంధ్రప్రదేశ్గా ఉన్నాయి. అంటే ఇది మన భూభాగమే కదా, ఇంతకుముందు మన భూభాగంలో భారతదేశంలో భాగమే కదా. దీన్ని ఏం చేసాం? న్యూ స్టేట్స్ ఉన్నదాన్ని 2 భాగాలుగా విడగొట్టాం. అది ఏ యాక్ట్ కింద వస్తుంది? మన భూభాగంలో ఉంది కదా, ఇంతకుముందు భాగమే కదా, అంటే 3వ ఆర్టికల్ కింద ఆ ఈక్వేషన్ వస్తుంది అనమాట. ఆర్టికల్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అనేటటువంటివి ఉన్న రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విడగొట్టడానికి అధికారం ఉంది పార్లమెంట్కి. అలాగే ఒక 2 భూభాగాలు ఉన్నాయి, ఈ 2 భూభాగాలని కలిపి కొత్త భూభాగం కూడా యాడ్ చేయొచ్చు. రివర్స్, ఒక భాగాన్ని విడదీసి 2 భాగాలుగా చేయొచ్చు, 2 భాగాలుగా విడదీసి ఉన్నదాన్ని ఒక భాగంగా కూడా చేయొచ్చు. అవన్నీ అందులోకి వస్తాయి. ఆర్టికల్ 3 కండిషన్ మన భూభాగంలో ఉండాలి ఇంతకు ముందు. అయితే ఈ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ అనేటటువంటిది ఎలా జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్ ఏపీ ఉంది. ఈ న్యూ స్టేట్స్ ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే మనకి రాష్ట్రపతి ఏం చేస్తాడంటే, మనకి పార్లమెంట్ ఇంపార్టెంట్. ముందుగా బిల్లుని తయారు చేసి ఏం చేస్తాడంటే, ఈ యొక్క ఏదైతే రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రానికి పంపిస్తాడు. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తీసుకున్నాం కాబట్టి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు పంపిస్తారు. అది ఏదో కొన్ని సూచనలు సలహాలు ఇస్తుంది, ఫస్ట్ కండిషన్. అయితే అది ఇచ్చినా దాని యొక్క అభిప్రాయం మాత్రమే తీసుకుంటాం. ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క అభిప్రాయాన్ని తీసుకుంటాం అంతేగాని అది చేసినటువంటి సలహాలు సూచనలు పార్లమెంట్ పాటించిన అవసరం లేదు. దానికి నచ్చినట్టు అది విడగొట్టడానికి అధికారం ఉంది. దాని కిందే ఆంధ్రప్రదేశ్ ఏమైంది? 2 రాష్ట్రాలుగా విడిపోయింది అనమాట. ఆంధ్రప్రదేశ్గా, తెలంగాణగా.
మొదటి స్టెప్ ఏంటి? మొదటి స్టెప్ రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇస్తారు. రెండో స్టెప్ ఆ రాష్ట్రం యొక్క అనుమతి గురించి కోరుతాడు, అది నెససరీ కాదు, అనుమతి అది ఇచ్చినా ఇవ్వకపోయినా. మూడో స్టెప్లో పార్లమెంట్లో ఆ బిల్లు ప్రవేశపెట్టి ఏం చేస్తారు? సింపుల్ మెజారిటీ, సాధారణ మెజారిటీ సరిపోతుంది, ప్రత్యేక మెజారిటీ అవసరం లేదనమాట. సింపుల్ మెజారిటీతో మనం ఆ యొక్క బిల్లుని పార్లమెంట్ అనేటటువంటిది పాస్ చేస్తుంది. రాష్ట్రం యొక్క అనుమతి అది ఇచ్చినా ఇవ్వకపోయినా పూర్తిగా ఈ యొక్క ప్రాసెస్లో ఎవరికి ఎక్కువ అధికారం ఉంది? పార్లమెంట్కే అధికారం ఎక్కువగా ఉంది, అధికారం అని మనం గుర్తుంచుకోవాలి. ఇది ప్రాసెస్. ఒక న్యూ స్టేట్ని ఫార్మేషన్ చేయాలంటే సింపుల్ మెజారిటీ సరిపోతుంది అని అర్థం. ఇప్పుడు చూద్దాం. థర్డ్ ఆర్టికల్ చూసాం కదా, ఇది అత్యంత ముఖ్యమైన ఆర్టికల్. ఈ ఆర్టికల్ కింద మనం ఏం చేయొచ్చు? పార్లమెంట్ చేంజ్ చేయగలదు, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయగలదు. ఉదాహరణకి మనకి 2014లో తెలంగాణ అనేటటువంటిది కొత్త రాష్ట్రాన్ని పార్లమెంట్ ఏర్పాటు చేసింది. ఈ యొక్క ఏర్పాటుకి ప్రాసెస్ ఏం చేసింది? రాష్ట్రాన్ని విడగొట్టింది కదా. రాష్ట్రాన్ని విడగొట్టిందా లేదా? ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి ఒక రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా విడగొట్టింది, అంటే కొత్త రాష్ట్రాన్ని ఇక్కడ తెచ్చింది. అదేవిధంగా 2 రాష్ట్రాలను కూడా కలపవచ్చు. ఇందాక చెప్పుకున్నాం కదా, 2 రాష్ట్రాలను కూడా కలపవచ్చు. ఏది? పంజాబ్లో దీన్ని విలీనం చేశారనమాట. ఇప్పుడు ఈ 2 మొక్కలు ఉన్నాయి, ఈ 2 మొక్కలను కలిపి ఒక మొక్క చేయగలదు, అదే ఇది పంజాబ్లో విలీనం. అదే ఒక మొక్క ఉంది, దాన్ని 2 మొక్కలుగా చేయొచ్చు, అదే ఆంధ్రప్రదేశ్. రాష్ట్రాన్ని విడగొట్టవచ్చు, రాష్ట్రాలను కలపవచ్చు. 2 రాష్ట్రాలను కలపవచ్చు, 2 రాష్ట్రాలని విడగొట్టవచ్చు. రాష్ట్రాన్ని విడగొట్టవచ్చు, రాష్ట్రాలను కలపవచ్చు. ఇందులో క్లాసెస్ ఉంటాయి. మరి ఈ క్లాసెస్ చూసుకుంటే రాష్ట్రాన్ని విడగొట్టడం అనేటటువంటిది 2వ క్లాస్ కింద వస్తుంది. 3వ పాయింట్ ఏంటి? క్లాసు 2 రాష్ట్రాలను కలపవచ్చు. ఇది ఎగ్జాంపుల్స్, అది మనం గుర్తుంచుకోవాలి. మొదటిది ఏంటి? కొత్త రాష్ట్రాలని ఏర్పాటు చేయవచ్చు. 3 దాంట్లో ఇవన్నీ సబ్ క్లాసులు, గుర్తుంచుకుంటే మనకు సరిపోతుంది. 4వది ఏంటి? రాష్ట్రాల సరిహద్దులను మార్చవచ్చు. 3లో సబ్ 4 ఏంటి? రాష్ట్రాల సరిహద్దులని మార్చవచ్చు. అధికారం ఎవరికి ఉంది? పార్లమెంట్కి, విత్ సింపుల్ మెజారిటీ. మనం గుర్తుంచుకోవాలి. సింపుల్ మెజారిటీ అంటే అర్థం ఏమిటి? పార్లమెంట్ చట్టసభల్లో హాజరైనటువంటి పార్లమెంటు సభ్యులలో మనకి సింపుల్ మెజారిటీ. అర్థమైందా? అది దాని అర్థం అనమాట. అంటే సగం మంది ఆమోదిస్తే సరిపోతుంది, అది సింపుల్ మెజారిటీ అనమాట. 2/3 వంతు అవసరం లేదు. ఇది మనకి ఏంటంటే స్పెషల్ మెజారిటీ కింద వస్తుంది అనమాట. అది ఇంపార్టెంట్. సింపుల్ మెజారిటీ అంటే హాజరైన వాటిలో 50+1 సరిపోతుంది అనమాట, 50% మంది. అది మనకి సింపుల్ మెజారిటీ ఇంపార్టెంట్. అలా మనం ఈ రాష్ట్రాల యొక్క సరిహద్దులని మార్చవచ్చు. ఉదాహరణకి ఈ రాష్ట్రాల యొక్క సరిహద్దులు మార్చింది అనమాట, బీహార్, జార్ఖండ్. ఈ రాష్ట్రాల యొక్క సరిహద్దులు మార్చింది. అలాగే రాష్ట్రం యొక్క పేరు కూడా మార్చవచ్చు. ఏంటి? రాష్ట్రం యొక్క పేరు ఏంటి? 3లో 5 ఇది, 3లో సబ్. ఉదాహరణకి మద్రాసుని ఎలా మార్చింది? తమిళనాడు. మైసూర్ని కర్ణాటక. ఒరిస్సాగా. ఉత్తరాంచల్ ఉత్తరాఖండ్గా మార్చింది. అలాగే కేరళని ఎలా మార్చింది? కేరళని కేరళం మార్చింది. ఇలా అన్నమాట మనకి రాష్ట్రాలని పేరు కూడా మార్చవచ్చు. ఇవన్నీ ఎందులోకి వస్తాయి? సబ్ క్లాస్ 3లో ఇవన్నీ సబ్ క్లాసులు అనమాట. 3లో 1, 3లో 2, 3లో 3, 3లో 4, 3లో 5. ఇవన్నీ 3 సబ్లో కింద వస్తాయన్నమాట. కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేయవచ్చు, మెయిన్ ఆర్టికల్ పేర్కొంటుంది.
ఒక పెద్దదాన్ని రెండుగా విడగొట్టవచ్చు, రెండు భాగాలను ఒక భాగంగా కలపచ్చు, రాష్ట్రాల సరిహద్దులు మార్చవచ్చు, రాష్ట్రాల పేర్లు మార్చవచ్చు. ఇది 3 యొక్క బ్రీఫ్. అయితే ప్రక్రియ చెప్పుకున్నాం కదా. ముందేం చేస్తారు? స్టెప్ 1లో రాష్ట్రపతి బిల్ అయితే సంబంధిత రాష్ట్ర శాసనసభకు పంపుతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే ఉంది, బిల్లు తయారు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పంపించారు శాసనసభకి. స్టెప్ 2 ఏం చేశారు? రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం చెప్తుంది. మనం ఏం చెప్పాం? ఆంధ్రప్రదేశ్ విడగొట్టకండి, విశాలాంధ్ర ఉద్యమం చేపట్టాం చాలా అప్పట్లో. అలాగే నవ్యాంధ్రప్రదేశ్ అనేటటువంటి ఉద్యమాలు చేపట్టాం. రాష్ట్రాన్ని విడగొట్టకండి అని ధర్నాలు చేశాం. కానీ అవి ఏమైనా పట్టించకుండా పార్లమెంట్ దానికి అనవసరం. ఏం చేస్తుంది? రాష్ట్రాల యొక్క అనుమతి కోరుతుంది, కానీ స్టెప్ 3లో అది తప్పనిసరి కాదు. అది పాజిటివ్ చెప్పినా నెగిటివ్ చెప్పినా రాష్ట్రాలు పార్లమెంట్కి సంబంధం ఉండదు. పార్లమెంటు ఆ అభిప్రాయాన్ని అంగీకరించాల్సిన అవసరం లేదు. అందుకే మనము మన రాష్ట్రం ఏం చెప్పింది? ఏపీ రాష్ట్రం విడగొట్టకండి అని మనం ఉద్యమాలు చేసాం. స్టెప్ 4 సింపుల్ మెజారిటీతో చట్టం చేస్తుంది. అదే కదా చెప్పుకున్నాం. జస్ట్ హాజరైన లోక్సభ రాజ్యసభ మెంబర్స్లో సింపుల్ మెజారిటీ ఉంటే సరిపోతుంది అనమాట, చట్టం అవుతుంది. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాం? ఒక రాష్ట్రాన్ని ఎలా విడగొట్టొచ్చో ప్రాసెస్, సింపుల్ మెజారిటీ సరిపోతుంది. అది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. ఉదాహరణకి ఏంటి? కొత్త రాష్ట్రం ఏది ఏర్పడింది? తెలంగాణ. ఎవరి నుంచి? ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది? విడగొట్టొద్దు అని వ్యతిరేకించింది. అయినప్పటికీ ఏం చేశారు? పార్లమెంటు రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. ఏ రాష్ట్రాన్ని? తెలంగాణ. గుర్తించుకోవాలి. అయితే ఆర్టికల్ 3లో మనకి మెయిన్ పాయింట్ ఏంటి? రాష్ట్ర సమ్మతితో సంబంధం లేదు. కేవలం అభిప్రాయం అడుగుతారు, నీకు ఇష్టమా లేదా అని. పెళ్లి చూపులు అడుగుతారు కదా పెళ్లి కూతుర్ని, నీకు ఇష్టమా లేదా అని అడుగుతారు. కానీ తల్లిదండ్రులు ఇష్టమే ఫైనల్, అలా అనమాట. ఆర్టికల్ 4 ఏం చెప్తుంది మనకి? ఆర్టికల్ 4 అనేటటువంటిది లా మేడ్ అండర్ ఆర్టికల్స్ 2 and 3 అనేటటువంటివి రాజ్యాంగ సవరణలు కింద రావు అని చెప్తుంది. ఏంటి దీని అర్థం అంటే, ఇప్పుడు రాజ్యాంగ సవరణ అనేటటువంటిది మనకి 20వ భాగంలో మనకి పెట్టారు. 20వ భాగంలో ఈ యొక్క 368 ఆర్టికల్ మనకి చెప్తుంది ఏది? రాజ్యాంగ సవరణ గురించి. అయితే ఈ ఆర్టికల్ 2, 3 కింద చేసినటువంటి ఏవైతే సవరణలు ఉన్నాయో, ఆ ప్రకారం చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగ సవరణ కింద రావు అని చెప్తుంది ఆర్టికల్ 4. ఉదాహరణకి మనం ఆర్టికల్ 2 కాకుండా ఆర్టికల్ 3 కింద తెలంగాణ కొత్త రాష్ట్రం వచ్చిందా? మరి తెలంగాణ కొత్త రాష్ట్రం వచ్చింది అంటే ఆర్టికల్ 1 ప్రకారం దాని భూభాగం అనేటటువంటిది పేర్లు మార్చామా? కొత్తగా ఒకటి వచ్చి యాడ్ అయిందా? అలాగే ఈ ఆర్టికల్ 3 కిందే మనకి కొత్త రాష్ట్రం ఏర్పడిందా? దీన్ని మనం ఎలా చూడకూడదు? రాజ్యాంగ సవరణ కింద చూడకూడదు ఇది అని ఆర్టికల్ 4 చెప్తుంది అనమాట. అది దాని అర్థం. ఇంకా చూడాలంటే ఉదాహరణకి మనకి కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఫస్ట్ షెడ్యూల్ మనకు చెప్తుంది కదా రాష్ట్రం యొక్క పరిధి ఇవన్నీ. అలాగే 4th షెడ్యూల్, ఇందులో మార్పులు అయితే చేయవచ్చు. 4th షెడ్యూల్ ఏం చెప్తుంది మనకి? రాజ్యాల యొక్క మనకి ప్రాతిపదిక అన్నమాట. రాజ్యసభ సీట్లు అనేటటువంటివి మనకి ఒక రాష్ట్రం యొక్క పరిధి బట్టి మారుతూ ఉంటుంది అనమాట. ఉదాహరణకి అస్సాము, మేఘాలయ వీటికి రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రజలు తక్కువ కాబట్టి రాజ్యసభ సీట్లు కూడా తక్కువ, ఒకటేసే ఉంటాయి. ఉత్తరప్రదేశ్ ఇటువంటి మనకి జనాభా ఎక్కువ,
జనాభా ప్రాతిపదికన రాజ్యసభ సీట్లు కేటాయింపు మారుతుంది. అది 4వ షెడ్యూల్ చెప్తుంది అనమాట. మరి కొత్త రాష్ట్రం ఏర్పడింది కదా తెలంగాణ. రాష్ట్రం ఏర్పడిందంటే 4వ షెడ్యూల్ కింద వాళ్ళకి కొత్తగా రాజ్యసభ సీట్లు కేటాయిస్తారు. అలాగే ఫస్ట్ షెడ్యూల్ కింద మనకి భూభాగం ఏర్పడుతుంది. పేర్లు యాడ్ చేస్తారనమాట. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ ఇలాగా మనకి వస్తాయన్నమాట. అలాగే తెలంగాణ కింద నుంచి 2వది వస్తుంది అనమాట. అలా ఈ 2 మారుస్తారనమాట. ఈ మార్పులు చేసామా, దీన్ని ఎలా చూడకూడదు? అంటే దీని ప్రకారం చూడకూడదు మనం. అది ఆర్టికల్ 368 రాజ్యాంగ సవరణ కింద మనం చూడకూడదు అని ఆర్టికల్ 4 చెప్తుంది. అది మనకి ఇంపార్టెంట్. అయితే ఏవి మార్చినా ఏం చేసినా ఏం సరిపోతుంది? వీటికి స్పెషల్ మెజారిటీ అవసరం లేదు, సింపుల్ మెజారిటీ చాలు. హాజరైన సభ్యుల్లో సగం మెంబర్స్ మద్దతు ఉంటే సరిపోతుంది అనమాట. అంతే కదా. ఉదాహరణకి ఏం చెప్పాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, ఫస్ట్ షెడ్యూల్ మారింది కదా, పేరు యాడ్ అయింది. ఇంతవరకు ఆంధ్రప్రదేశే ఉండేది, ఇప్పుడు తెలంగాణ కూడా వచ్చి యాడ్ అయింది. సీట్లు మారాయి కదా, వాళ్ళకు 11 సీట్లు వెళ్ళాయి ఇంతకుముందు. అదనమాట. రాజ్యసభ సీట్లు కూడా మారాయి కదా, అది ఇక్కడ ఇంపార్టెంట్. అలాగే అవి మనం చూసుకోవాలి. ఇవి ఎంపీ సీట్స్ అనమాట. సబ్జెక్ట్ కరెక్షన్. ఇది ఎంపీ సీట్లు. రాజ్యసభ సీట్లు ఎన్నో కొన్ని టోటల్ మనకి ఎన్ని ఉంటాయి, అందులో ఆంధ్రప్రదేశ్కి ఎన్నో కొన్ని కేటాయిస్తారు కదా రాజ్యసభ సీట్లు. అందులో వాళ్ళకి మనకేమవుతాయి, కొన్ని సీట్లు వాళ్ళకి వెళ్తాయి అనమాట. ఎందుకు? ఆల్రెడీ రాష్ట్రం సపరేట్గా ఏర్పడింది కాబట్టి సీట్లు అనేటటువంటివి మనకి మారుతాయి అనమాట. అది మనకి ఇంపార్టెంట్. జస్ట్ ఇక్కడ స్టాటిస్టిక్స్ కాదు, కాన్సెప్ట్ సరిపోతుంది. ఏదైతే మనం ఇవి చేస్తామో అవి చేసింది దేని కింద రాదు, మనకి 368 ప్రకరణ. ఈ యొక్క 368 ఆర్టికల్ ఏం చెప్తుంది? రాజ్యాంగాన్ని సవరించాలి, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేయాలి అని దీని కింద రావు అనమాట. 2, 3 కింద చేసే ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దీని కింద చూడరాదు అని చెప్తుంది ఆర్టికల్ 4. అది మనకి ఇంపార్టెంట్. ఒకసారి ఫ్లో చార్ట్ చూసుకుంటే ఫస్ట్ ఆర్టికల్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ గురించి చెప్తుంది. 2వ ఆర్టికల్ ఏవైనా భారతదేశంలో కొత్త రాజ్యాలను ఏర్పాటు చేసుకోవచ్చు. 3వది ఏం చెప్తుంది? రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు, ఆ రాష్ట్రాలని విభజించవచ్చు, అలాగే సరిహద్దుల్ని మార్చవచ్చు, అలాగే ఈ యొక్క పేర్లు, రాష్ట్రాల పేర్లు మార్చవచ్చు. కేరళం అలా అనమాట. ఆర్టికల్ 4 ఏం చెప్తుంది? ఇవేవి కూడా సింపుల్ మెజారిటీ సరిపోతే రాజ్యాంగ సవరణ 2/3 కావాలి, దీని కింద చెయ్యాల్సిన అవసరం లేదు అని చెప్తుంది. సింపుల్ మెజారిటీ సరిపోతుంది అని చెప్తుంది. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ బిట్స్. యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఆర్టికల్ 1 చెప్తుంది. ఆర్టికల్ 2 కొత్త రాష్ట్రాలు మన భారతదేశంలో భారత భూభాగంలోకి ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే ఉన్న భూభాగంలో కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసి పేరు మార్చి సరిహద్దులు మార్చుకోవచ్చు. ఏవైతే చేస్తున్నామో ఈ 2, 3 కింద చేసేవి రాజ్యాంగ సవరణ కింద చూడకూడదు అని ఆర్టికల్ 4 చెప్తుంది. ఇలా మనం విశ్లేషణ చేసుకోవాలి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వారికి ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.